లిక్కర్ స్కామ్ కేసు నుంచి కడిగిన ముత్యంలా తన బిడ్డ బయటకొస్తుంది అన్న కేసీఆర్ కవిత విడుదల తర్వాత ఏం చేయబోతున్నారు? ఫామ్ హౌస్ లో తనను కలిసిన కూతురితో ఆయన ఏం చర్చించారు? పొలిటికల్ గా ఎలాంటి సలహాలు ఇచ్చారు? నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండివాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమండిని చేసిండు. బై సెండింగ్ అప్ టు జైల్ ఇల్లీగలీ. దే ఓన్లీ పేడ్ టీఆర్ఎస్ అండ్ కేసీఆర్ స్కీమ్ అన్బ్రేకబుల్. 5-6 నెలల తర్వాత జైలు నుంచి విడుదల కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన కామెంట్స్ ఇవి. బిగిసిన పిడికిలికి తోడు ఆమెలోని ఆవేదన ఆవేశం చూస్తుంటే పొలిటికల్ గా కవిత ఎంత కసితో ఉన్నారన్నది స్పష్టంగా తెలుస్తోంది. లిక్కర్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన కవిత బుధవారం అంతా హైదరాబాద్ లో కుటుంబంతో గడిపారు. తనకెంతో ఇష్టమైన తండ్రి కేసీఆర్ ను ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కలిశారు కవిత. దగ్గరకొస్తూనే కాళ్లకు నమస్కారం చేసిన కవితను పైకి లేపి గుండెలకు హత్తుకున్నారు బీఆర్ఎస్ అధినేత. అక్షణం ఆయన కళ్లలో తెలియని భావోద్వేగం తొణికిసలాడింది. తర్వాత కేసీఆర్ చేతిని ముద్దాడి తన ప్రేమను తెలియజేశారు కవిత. కవిత కేసీఆర్ ను కలవగానే పొలిటికల్ గా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగి ఉంటుంది అన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. కవిత ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఇన్నాళ్ల జైలు జీవితం కారణంగా అనారోగ్యంతో చాలా బలహీనంగా మారిన కవిత మొదట 10 రోజుల పాటు రెస్ట్ తీసుకున్నట్టు సమాచారం. తండ్రితో జరిగిన సుదీర్ఘ సమావేశంలో చాలా విషయాలపైనే చర్చ జరిగినట్టు తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ కేసు తదుపరి విచారణలో ఎలా ముందుకెళ్లాలనే విషయంతో పాటు ఇకపై ప్రజాక్షేత్రంలో ఎంత యాక్టివ్ గా ఉండాలన్న అంశంలో కూడా కవితకు కీలక సూచనలు చేశారు కేసీఆర్. బతుకమ్మ ఉత్సవాలకు కేరాఫ్ గా నిలిచిన కవిత త్వరలో జరగబోయే బతుకమ్మ పండుగను జాగృతి పక్షాన ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గాల్లో పర్యటిస్తూ కార్యకర్తల్ని అభిమానుల్ని కలిసేలా షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు భారత జాగృతి కార్యక్రమాల్ని కూడా విస్తరించాలని కవిత నిర్ణయించుకున్నారు. కొన్నాళ్ల విశ్రాంతి తర్వాతే కవిత వరుస కార్యక్రమాలుంటాయని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.